కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడా అని కలవరించారంతా. ఆరాల మీద ఆరాలు తీశారు. తీరా టీకా వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. కరోనాకు జనానికి తమ ప్రాణాలు అడ్డు అని విధులు నిర్వహించిన ఫ్రంట్ లైన్ వర్కర్లు కూడా ఓ దశలో సందేహించారు. ఇప్పుడు రెండో దశ వ్యాక్సినేషన్ మొదలైంది. భయాలు మాత్రం వీడడం లేదు. ఇంతకీ టీకాపై వినిపిస్తున్న అపోహలేంటి, నిజాలేంటి? దేశవ్యాప్తంగా మొదలైన రెండో దశ కోవిడ్ వ్యాక్సినేషన్. టీకాపై వెంటాడుతోన్న అపోహలు, భయాలు. ఇంతకీ జనాల భయంలో నిజం ఎంత? దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైవారికి టీకా అందిస్తోంది. ప్రైవేటు మార్కెట్లో కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీని ధర 250 రూపాయలుగా నిర్ధారించారు. ఈ భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఆయుష్మాన్ భారత్ కింద సుమారు 10,000 ప్రైవేటు ఆస్పత్రులు, సిజిహెచ్ఎస్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన 687 ఆస్పత్రుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలను ఇస్తున్నారు. టీకాలు వేయించుకోవాలని అనుకునేవారు ఆన్లైన్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే టీకా అందించనున్నారు. ప్రధాని మోదీ కూడా కోవిడ్ టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాను ఆయన తీసుకున్నారు. పుదుచ్చేరికి చెందిన నర్సు టీకా అందించారు. తాను వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పిన ప్రధాని కరోనాపై పోరులో డాక్టర్లు, సైంటిస్టులు చేసిన కృషిని అభినందించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని దేశాన్ని కరోనా రహితంగా చేయాలని పిలుపునిచ్చారు. అర్హులందరూ కోవిడ్ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానితో సహా చాలా మంది ప్రముఖులు టీకా మీద భయాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కొందరిలో మాత్రం అపోహలు వీడడం లేదు. కరోనా సమయంలో వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కళ్లే ఇప్పుడు పక్కకు తిప్పుకుంటున్నాయి. దశాబ్దాలుగా పీడిస్తున్న ఇన్ఫెక్షన్లకే టీకాలు లేని ఈ రోజుల్లో కరోనాపై పోరులో ఇలాంటి కీలక అడుగుపడడం అంటే మామూలు విషయం కాదు. వ్యాక్సిన్ కోసం సైంటిస్టులు ప్రాణాలు పెట్టారు, వితాలను నింపారు. కోవిడ్ టీకాలను అద్భుతం, అద్వితీయం, అసామాన్యం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కలలో కూడా అనుకోని వైరస్ పుట్టుకురావడం, శరవేగంగా ప్రపంచాన్ని చుట్టేయడం, మానవాళి మొత్తాన్ని బంధించడం, దాన్ని మట్టుబెట్టడానికి అంతే వేగంగా టీకాను రూపొందించడం, అంతా ఏడాది కాలంలోనే టకటకా జరిగిపోయాయి. ప్రయోగాలు, పరీక్షలు, అత్యవసర వినియోగ దశలు దాటుకుని టీకా అందరికీ అందుబాటులోకి వచ్చిన ఇలాంటి తరుణంలో ఇప్పుడు ప్రతి ఒక్కరి లక్ష్యం ఒక్కటే కావాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భయాలు, అవాస్తవాలకు తావివ్వకుండా అందరూ టీకా తీసుకోవాలని పలువురు సూచిస్తున్నా కొందరిలో మాత్రం అపోహలు వీడడం లేదు. మనిషి శరీరాన్ని మించిన ఫ్యాక్టరీ లేదు నిజానికి. ఎలాంటి సూక్ష్మజీవి అయినా అటాక్ చేయాలి అనుకుంటే సహజంగా ఉండే రోగ నిరోధక శక్తి దాన్ని అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు ఇమ్యూనిటీ ప్రేరేపించి శరీరం యాంటీబాడీలతో దాడికి దిగుతుంది. కొత్త క్రిములు విజృంభించినప్పుడే వస్తుంది అసలు సమస్య. ఇలాంటప్పుడే టీకా అవసరం. ప్రపంచం మొత్తం ఉంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్యే. వైరస్ వాహకం ఆర్ఎన్ఏ ఎలాంటి పరిజ్ఞానంతో తయారైనవైనా అన్ని టీకాలు మేలు కోసం పుట్టుకొచ్చినవే. ఇండియాలో వినియోగిస్తున్న కోవిషీల్డ్, కోవాక్సిన్ అయినా, అమెరికాలో ఉపయోగిస్తున్న ఫైజర్, మోడర్నా అయినా, రేపు రాబోతున్న స్పుత్నిక్ అయినా, ఫార్ములా ఏదైనా వైరస్ను మట్టుబెట్టడమే లక్ష్యం. అలాంటి టీకాల మీద అపోహలు పెట్టుకోవద్దని డాక్టర్లు, సైంటిస్టులు సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టి 2 నెలలు కావస్తోంది దాదాపుగా. ఎక్కడా ఎవ్వరికీ హాని జరగలేదు. అయినా సరే జనాల్లో భయం వీడడం లేదు. అపోహలు వెంటాడుతూనే ఉన్నాయి. జనాల్లో వెంటాడుతున్న మొదటి భయం టీకా తీసుకుంటే శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి దెబ్బతింటుందని. అయితే అలాంటి అవకాశమే లేదని, బాడీలో న్యాచురల్గా ఉన్న ఇమ్యూనిటీకి టీకా శక్తి యాడ్ అవుతుందని, వైరస్ ప్రవేశించినప్పుడు దానిపై మరింత బలంగా అటాక్ చేసేందుకు వీలవుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.
బాడీ ఇమ్యూనిటీ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెబుతున్నారు. భయం 2. టీకా దుష్ప్రభావాలు చాలా సీరియస్ గా ఉంటాయని, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుందని. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే అని కొట్టిపారేస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారిలో కేవలం 0.01% మందిలో మాత్రమే ఈ తరహా రియాక్షన్లు కనిపించాయి. వ్యాక్సిన్ తీసుకున్న గంట వ్యవధిలో సైడ్ ఎఫెక్ట్స్ బయటపడతాయని, అందుకే అరగంట పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామని చెప్పారు. ఇప్పటి వరకు చనిపోయింది కూడా వేరే రోగాలు ఉన్నవాళ్లేనని, టీకా వల్ల కాదని చెబుతున్నారు. ప్రయోగ పరీక్షల్లోనూ జ్వరం వంటి లక్షణాలే కనిపించాయి. టీకా కూడా కరోనా వైరస్ లానే అవే లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఇది టీకా ప్రభావం చూపుతోందనడానికి నిదర్శనం. ముఖ్యంగా ప్రజలందరూ భయపడుతుంది ఏంటంటే ఈ వ్యాక్సిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అని. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి, చాలా రేర్ గా మాత్రమే వస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పటికి సుమారుగా 1,40,00,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ కూడా కేవలం ఒక 10 మంది కూడా ప్రాణానికి ప్రమాదం అయిన వాళ్ళు లేరు. ఆ 10 మందికి కూడా వ్యాక్సిన్ వల్ల కాకుండా వేరే రీజన్స్ తో ప్రమాదమైంది కానీ, ఎవరికి సీరియస్ అలర్జిక్ ఈవెంట్స్ వచ్చినట్లు కానీ, ఎవరికి వ్యాక్సిన్ వల్ల ప్రమాదమైనట్లు కానీ ఎటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లో గనక విస్తృతంగా తీసుకెళ్లగలిగితే గనక మనం ఈ వ్యాక్సిన్ ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసేటట్టు చూసుకోగలుగుతాం. భయం 3. వ్యాక్సిన్ వల్ల కొత్త రోగాలు అంటుకుంటాయని, అసలు ఇలాంటిది సాధ్యం కాదని నొక్కి మరీ చెబుతున్నారు డాక్టర్లు. యాంటీబాడీస్ ఉత్పత్తి చేసే ప్రాసెస్లో లో జ్వరం రావడం, టీకా తీసుకున్న దగ్గర వాపు లాంటివి రావడం తప్ప అంతకు మించి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. భయం 4. తక్కువ సమయంలో టీకాను తీసుకొచ్చారు, అంత సేఫ్ కాదేమో అని. వ్యాక్సిన్ను తక్కువ సమయంలో రూపొందించిన మాట నిజమే అయినా పరీక్ష పద్ధతులు, విధి విధానాల్లో ఎక్కడా రాజీ పడలేదు. దశాబ్ద కాలంగా మెడికల్ రంగంలో వచ్చిన సాంకేతిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ త్వరగా టీకా రూపకల్పనకు పునాది వీశాయి. టీకా కూడా మందు లాంటిదే కాబట్టి దీంతో కొందరికి అలర్జీ రావచ్చని డాక్టర్లు అంటున్నారు. భయం 5. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే నరాల బలహీనత వస్తుందని, అసలు టీకాకు దానికి సంబంధమే లేదని డాక్టర్లు అంటున్నారు. నరాల బలహీనత అనేది పుట్టుకకు సంబంధించిందని, వయసు పెరుగుతున్న కొద్దీ ఆ లక్షణాలు బయటపడతాయని, అంతే తప్ప వ్యాక్సిన్ ఇచ్చినంత మాత్రాన ప్రమాదం అనుకోవడం సరికాదని అంటున్నారు. అపోహ 1. వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా వైరస్ అటాక్ చేసింది, అలాంటప్పుడు టీకా తీసుకోవడం ఎందుకు అని. పూర్తిగా 2 డోసులు తీసుకున్నప్పుడే వ్యాక్సిన్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఆ తరువాతే రోగ నిరోధక శక్తి డెవలప్ అవుతుంది. మొదటి డోస్ తీసుకున్నాక కూడా వైరస్ అటాక్ చేసే అవకాశాలు ఉంటాయంటున్నారు డాక్టర్లు. అపోహ 2. కోవిడ్ వచ్చిపోయింది కదా, టీకా అవసరం లేదని. లైట్ తీసుకోవడానికి లేదు, వైరస్ మళ్లీ అటాక్ చేసే అవకాశాలుంటాయి. వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. ఇక అపోహ 3. ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకుంటే చాలు, జీవితం మొత్తం రోగ నిరోధక శక్తి అలాగే ఉంటుందని. నిజానికి ఇది కూడా నిజం కాదంటున్నారు డాక్టర్లు. కరోనా అనేది ఫ్లూ రకం వ్యాధి, ఫ్యూచర్లో మళ్లీ రాదు అని పక్కాగా చెప్పలేం. టీకా తీసుకుంటే అది వచ్చే సమయానికి శరీరం దాడికి సిద్ధంగా ఉంటుంది. అపోహ 4. వ్యాక్సిన్ తీసుకుంటే మాస్క్తో పని లేదని. 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న 2 వారాల తరువాత యాంటీబాడీలు ఉత్పత్తి కావడం స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ టీకా వేసుకోని వాళ్లతో సమానమే. టీకా 100% రక్షణ ఇవ్వలేదు. ఆయా వ్యాక్సిన్ సామర్థ్యాలు వేరువేరుగా ఉంటున్నాయి. కొన్ని 90%, మరికొన్ని 95%, ఇంకొన్ని 80% రక్షణ ఇస్తున్నట్లు తేలింది. అంటే 100కి 5 నుంచి 20% మందిలో వ్యాక్సిన్ పనిచేయడం లేదని అర్థం. వీరికి మిగతా వాళ్ల మాదిరిగానే వైరస్ సోకే ముప్పు పొంచి ఉంటుంది. టీకా రక్షణ మొదలైన వారిలోనూ అది వారికి ఇన్ఫెక్షన్ కలగజేయకపోవచ్చు గాని వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించకూడదని లేదు. దీంతో మాస్క్ ధరించడం, ఇతరులకు దూరంగా ఉండటం, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. ఇవి కొన్ని భయాలు, అపోహలే. అయితే టీకా గురించి ఎవరూ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని కరోనా రహిత భారతదేశం గురించి కృషి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన పనిలేదు, ఆ దేశంలో ప్రాణాలు కాపాడినా చాలు, సేవ చేసినట్లేనని మరికొందరు అంటున్నారు.
మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా టీకాకు ముందుకు రావాలని సూచిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకోవాల్సిందేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి తీసుకోకపోతే ఏమవుతుంది? వ్యాక్సిన్ 2 డోసులు వేసుకోవాల్సిందేనా? ఒకటి వేసుకుంటే సరిపోదా? వైరస్ స్ట్రెయిన్ మారిన ప్రతిసారి టీకాలను కూడా చేంజ్ చేయాల్సిందేనా? చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మరి వాటికి ఆన్సర్ ఏంటి? టీకా ఒక డోస్ తీసుకుని ఇంకోటి తీసుకోకపోతే ఖచ్చితంగా 2 డోసులు వేయించుకోవాల్సిందేనా? టీకా తప్పనిసరా? తీసుకోకపోతే ఏమవుతుంది? అపోహలు భయాలు ఎలా ఉన్నా కరోనా పోరులో అసలు అడుగుపడింది. సామాన్యులకు టీకా అందుబాటులోకొచ్చింది. ఇప్పుడు భయాలను కాసేపు పక్కన పెట్టి అర్హులైన వారందరూ టీకా వేయించుకోవడమే. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది భారత్. మొదటి 2 స్థానాల్లో అమెరికా, యూకే ఉన్నాయి. 3 కోట్ల మందికి టీకా అందించాలని టార్గెట్గా పెట్టుకున్నా భయాలో అపోహలో కారణమేదైనా 1.5 కోటి అటు ఇటుగానే ఆగిపోయిందా నంబర్. అయితే ఆగస్టు నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలని ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. అది అందుకోవాలంటే వ్యాక్సిన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాల్సిన అవసరముంది. జనాల్లో ఉన్న భయాలు అపోహలు తొలగించి ఆగస్టు నాటికి 30 కోట్ల మందికి టీకా వేయడం సాధ్యమేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోందిప్పుడు. ప్రస్తుతానికి దేశంలో కోవిషీల్డ్తో పాటు కోవాక్సిన్ టీకాలను వినియోగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం లభించే అవకాశాలుంటాయి. ఇక అటు జాన్సన్ అండ్ జాన్సన్తో పాటు మరిన్ని టీకాలు కూడా వినియోగానికి సిద్ధమవుతున్నాయి. దీంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు. తక్కువలో తక్కువ రోజుకు 3 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఆగస్టు నాటికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే ఛాన్స్ ఉంది. ఆగస్ట్ 30వ తారీఖు కల్లా 30 కోట్ల మందికి మనం తేలిగ్గా ఇవ్వగలం అనుకుంటున్నాం. ఈ టార్గెట్ ని మనం ఈజీగా రీచ్ అవుతాం. ఇవాళే మన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ డాక్టర్ జి శ్రీనివాసరావు గారు ఇచ్చిన నోటీస్ ద్వారా 1200 సెంటర్స్ తెలంగాణలో లభిస్తున్నాయి. ఈ 1200 సెంటర్స్ లో దాదాపుగా 1000 సెంటర్స్ గవర్నమెంట్ తరఫున, ఇంకొక 200 సెంటర్స్ ప్రైవేట్ కళాశాలల తరఫున, అంటే మన వైద్యశాలల తరఫున అవైలబుల్ గా ఉండొచ్చు. సో 1200 సెంటర్స్ లో రోజుకి 200 వ్యాక్సిన్స్, అంటే ఒక రాబోయే 6 నెలల్లో ఈజీగా మనం టార్గెట్ 30 కోట్లకు చేరుతాం. అదే కాకుండా మన తెలంగాణ ప్రదేశమే కాకుండా వేరే ఇతర అంత దేశవ్యాప్తిగా కూడా మనం పూర్తి స్థాయిలో మన టార్గెట్ చేరుకునే అవకాశం ఈజీగా మనం చేరుకోవచ్చు అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇచ్చిన స్థాయి కంటే కూడా 10 వంతులు ఎక్కువగా, అంటే 1 కోటి మందికి మనం 1 నెల రోజుల్లో ఇచ్చినట్టుగానే అంతకంటే చాలా 10 రెట్లు ఎక్కువగా మనం వేగంగా ముందుకెళ్ళాలి. ఇక ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాల్సిందేనా అంటే ఖచ్చితంగా అంటున్నారు డాక్టర్లు. కరోనా వచ్చినా రాకున్నా అందరూ టీకా వేయించుకోవాల్సిందే. ఇప్పటికే కోవిడ్ వచ్చిన వారిలో సహజంగానే రోగ నిరోధక శక్తి ఉండొచ్చు. అయితే అది ఎంతకాలం రక్షణ ఇస్తుందనేది ఖచ్చితంగా తెలియదు. నిర్వహించిన పలు అధ్యయనాల్లో రకరకాల ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని 4 నెలల వరకు, మరికొన్ని 6 నుంచి 8 నెలల వరకు రక్షణ ఉంటుందని చెప్పాయి. ఇది మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తుందా, లేకపోతే జబ్బు తీవ్రం కాకుండా చూస్తుందా, మరణాలను ఆపుతుందా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడం మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీకా తీసుకుంటే జబ్బు రాకుండానే కరోనా వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు పుట్టుకొస్తాయి. కోవిడ్ వ్యాపించకుండా, జబ్బు తీవ్రం కాకుండా చూడడంలో సహజ టీకా రోగ నిరోధక శక్తి 2 కీలకమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ జన్యుపరంగా వేగంగా మార్పు చెందుతోంది. ఇప్పటికే ఇండియాలో రకరకాల స్ట్రెయిన్లు ప్రవేశించాయి. గత కొంతకాలంగా పెరుగుతున్న కేసులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కొత్త స్ట్రెయిన్లకు వ్యాప్తి మరింత ఎక్కువ అంటున్నారు. ఇలాంటి సమయంలో ఎంత త్వరగా టీకా తీసుకుంటే అంత మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి సమస్యలున్నవారికి మరింత ముఖ్యమని సూచిస్తున్నారు. ఈ వ్యాక్సిన్స్ ని మనం త్వరితగతిన తీసుకుంటే కనుక ఈ ప్రమాదం అనేది రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇది మనం ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఇదే విధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నవాళ్ళు, అంటే 60 ఏళ్ల పైబడిన వాళ్ళు, లేకపోతే 45 పైన పడి కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఇమీడియట్ గా తీసుకున్నట్టయితే, సెలబ్రిటీస్ అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే, మనకి దాని గురించి విస్తృత ప్రచారం జరిపినట్లయితే ప్రజలందరూ కూడా తొందరగా తీసుకునే అవకాశం ఉంటుంది. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే వ్యాక్సిన్ వేసుకోకపోతే ఏమవుతుంది అని. వ్యాక్సిన్ వేసుకోకపోతే ఇప్పుడే సెకండ్ వేవ్ లాగా కొంచెం ఉధృతిగా కేసెస్ రావడం మొదలైనవి. ఈ కేసెస్ కనుక ఫర్దర్ ఇంక్రీజ్ అయితే కనుక ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఉధృతి రాకుండా చూసుకోవాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం అనేది కంపల్సరీ. కోవిడ్ వ్యాక్సిన్ ను 2 డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకటి తీసుకుని రెండో దాని విషయంలో చాలా మంది లైట్ అంటున్నారు. అయితే ఒకటి తీసుకున్నాక 28 రోజులకు మరో మోతాదు తీసుకోవాలి. వైరస్ మీద ఫైట్ చేయాలంటే ఈ 2 డోసులు తప్పనిసరి అంటున్నారు డాక్టర్లు. ఒక్క డోసు మాత్రమే తీసుకోవడం వల్ల 60 నుంచి 80% వరకు రక్షణ లభించొచ్చు. అది ఎక్కువ కాలం కొనసాగదు. దీంతో సంపూర్ణ రక్షణ లభించాలంటే 2 మోతాదులు తప్పకుండా తీసుకోవాలి. సెకండ్ డోస్ తీసుకోవడం మర్చిపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా 2వ మోతాదు తీసుకోవాలి. మొదటి డోసు టీకాను మళ్లీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇక అటు దేశవ్యాప్తంగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్ వీర విజృంభణ చేస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. కోవిడ్ నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాక్సినేషన్ ముమ్మరం చేసింది. భయాలు, అపోహలు పక్కనబెట్టి ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఫార్చునేట్లీ మన తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. అలా అని చెప్పేసి మనం ఏమరపాటుగా ఉంటే మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వ్యాక్సిన్ మనకి ఇప్పుడు అందుబాటులో వచ్చింది. 6 నెలల క్రితం పరిస్థితులు తీసుకుంటే వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూసిన పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా కొంచెం జనాలు అయితేంది, లేకపోతే ఎవరైతే టార్గెటెడ్ బెనిఫిట్ వాళ్ళకు కొంచెం నిరాసక్త కనిపిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మనకి వైరస్ ఏ రూపంలో మన ఇన్ఫెక్ట్ చేస్తుందో తెలియదు. మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు. మనం హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితులు ఎప్పుడు వస్తాయో తెలియదు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మనం కట్టడి చేసుకోవాలి. మనం ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ కావద్దు అనుకుంటే వ్యాక్సిన్ ఒకటే మార్గం. వైరస్ కొత్తగా రూపాంతరం చెందిన ప్రతిసారి కొత్త టీకా తీసుకోవాలా అన్న అనుమానాలు కూడా జనాల్లో పుట్టుకొస్తున్నాయి. అయితే ఇది ఫ్లూ వైరస్లా మారుతున్నట్టు ఇప్పటి వరకు తెలియలేదు. పైగా ఇలాంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకునే టీకాలను రూపొందించారు. కరోనా వైరస్ మారినా టీకాలు పనిచేస్తాయి. బ్రిటన్లో బయటపడ్డ కొత్త రకం వైరస్ మీద టీకా పనిచేస్తోంది. ఇక వ్యాక్సిన్ ఎంతకాలం పనిచేస్తుందన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు రక్షణ కల్పిస్తాయని టీకా తయారీ సంస్థలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారిని క్రమం తప్పకుండా పరిశీలించిన తరువాతే యాంటీబాడీలు ఎంతవరకు ఉంటున్నాయన్నది బయటపడే అవకాశాలుంటాయి. మరి బూస్టర్ టీకాలు అవసరమా, ఎప్పుడు ఇవ్వాలన్నది నిర్ణయించడం సాధ్యమవుతుంది. దాదాపు 6 నెలల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికాం. కంటికి కనిపించని శత్రువుతో బయటకి కనిపించని యుద్ధం ఇంకా చేస్తున్నాం. వ్యాక్సిన్ కోసం ఆర్తిగా ఎదురు చూశాం. తీరా ఇప్పుడు టీకా వచ్చాక అనుమానాలు, అపోహలతో పట్టించుకోవడం మానేస్తున్నాం. ఈ భయాలను వీడాల్సిన సమయం ఆసన్నమైంది. కరోనా రహిత దేశంగా ఇండియాను నిలబెట్టాలంటే అడుగు మనతోనే మొదలు కావాలని, కలిసి నడవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అప్పుడే మహమ్మారిపై విజయం సాధిస్తామని అంటున్నారు. ఇవి ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.